హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇన్స్టాంట్గా మనం చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చూడండి, మనకు కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఎండుమిర్చి, ఉప్పు, పల్లీలు, పుట్నాలు, ఎల్లుల్లిపాయలు అండ్ చింతపండు. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి తీసుకొని దాంట్లో పల్లీలు వేసేసి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ అనేది వేయించుకోవాలన్నమాట. ఈ విధంగా స్పూన్తో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అవి ఒకే సైడ్ ఎక్కువగా మాడిపోకుండా స్లోగా. అండ్ ఇప్పుడు ఏంటంటే ఎండుమిర్చి కూడా వేసేసాను, దాన్ని కూడా ఇలాగ స్పూన్తో కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలి. ఇవి ఎక్కువగా మాడిపోకూడదు అనమాట, కొంచెం రెడ్డిష్ కలర్, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అండ్ నేను ఇప్పుడు ఈ విధంగా కొంచెం రెడ్డిష్ కలర్లో వచ్చేసిన తర్వాత పుట్నాలు కూడా యాడ్ చేసేసాను, చూసుకోండి. సో పుట్నాలు అనేవి లాస్ట్లో వేయాలి, ముందే వేసేస్తే ఏంటంటే ఎక్కువగా మాడిపోతాయి. ఓకే, ఈ విధంగా ఒక 2 to 3 minutes స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేసిన ఐటమ్స్ అన్నీ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు కూడా వేసేసాను. చింతపండు కూడా చిన్ని చిన్ని పీసెస్ కింద కట్ చేసేసుకొని వేసుకోవాలి, ముద్దలా వేసుకోకండి, ఎందుకంటే మనం మిక్సీ వేసేటప్పుడు అవి కట్ అవ్వవు అన్నమాట పీసెస్ అనేవి. అందుకని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకొని వేసుకోండి. సో ఈ విధంగా మనం వేసిన ఐటమ్స్ అన్నీ కలుపుకుంటూ ఒక 2 to 3 minutes వేయించుకోండి. ఇలా వేయించుకున్న దాన్ని మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ వేసేసుకోండి. అండ్ సైడ్లో ఇంకో బాండీ తీసుకొని దాంట్లో ఒక 2 spoons ఆఫ్ ఆయిల్ యాడ్ చేసేసుకోండి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసేయండి. ఇవి కూడా ఎక్కువ మాడిపోకుండా స్లోలో పెట్టుకోండి. కరివేపాకు కూడా యాడ్ చేసేసాను నేను. ఇవి కుక్ అయిన తర్వాత దీన్ని చల్లార్చుకొని మనం మిక్సీ పెట్టుకున్న పౌడర్ కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలన్నమాట. చూసారా, పౌడర్ అనేది ఉండలు అవ్వకుండా చేత్తో కూడా కలుపుకోవచ్చు మనము. సో ఈ విధంగా పౌడర్ అనేది ఉండలు అవ్వకూడదు, పౌడర్ లాగా ఉండాలి మొత్తం. ఆయిల్ అనేది కూడా తక్కువ యాడ్ చేసుకోవాలి, 2 to 3 spoons, ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదు. చూసారా, ఈ విధంగా మన ఇన్స్టాంట్ చట్నీ అనేది ప్రిపేర్ అవుతుంది. దీన్ని ఏంటంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆఫీసెస్కి వెళ్ళేటప్పుడు కానీ ఇన్స్టాంట్గా వాటర్ కలుపుకొని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇన్స్టాంట్ చట్నీ ప్రిపేర్ అయిపోయింది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశలో కానీ ఇడ్లీలో కానీ ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకొని దానికి వాటర్ యాడ్ చేసేసుకొని కలిపేసుకుంటే మన ఇన్స్టాంట్ చట్నీ అనేది రెడీ అయిపోతుందండి. ఈ చట్నీ బాగా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.